పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనములో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అంటాడు. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు, అలాగే ఉత్తమముగా ఉన్నారు. ఎక్కడ? గొప్ప ఉపద్రవములో. కారణం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం మిమ్ములని అటువంటి ఉజ్జీవకరమైన స్థితిలోనికి తీసుకొని వచ్చింది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దైవభక్తి అంటే కేవలం మనమే కాదు. దైవభక్తి అంటే కేవలం మనమే కాదు. దేవుడు మనము కలిసి సాధించే దాన్ని మనము దైవభక్తి అంటున్నాం. అది కేవలం మనమే కాదు, దేవుడు లేకుండా మనం చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు, మనంతట మనము ఫలించలేము. తీగ గూర్చి చెప్తాడు, అది తనంతట తాను ఎలా ఫలించలేదో అలాగే మనం ఫలించలేము. ఆయన లేకుండా, ఆయనతో కలిసి లేకుండా అనేది తెలియజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ఆనందం అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ ఆనందం అనేది శాశ్వతమైనది. ఎందుకంటే ఇది దేవుడిచ్చేది, ఆయనలో మార్పులు లేవు. మనం ఈ లోకములో పరిస్థితులు అన్నీ మారుతూ ఉంటాయి. ఎందుకంటే అవి పరిస్థితులు, మనుషులు కూడా మారుతూ ఉంటారు. అలాగే మన మనసు కూడా రకరకాల పరిస్థితిలో ఉంటుంది. ఒకసారి ప్రార్థన కావాలంటుంది, ఒకసారి ప్రార్థించే పరిస్థితిలో ఉండదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒకే విధానంలో మార్పు లేనివాడుగా ఉంటాడు. ఆయన నుండి ఏదైతే మనం పొందుతున్నామో, పొందడానికి ప్రయత్నిస్తున్నామో, ఆ విషయంలో కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా బలహీనత అనేది కలగదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి దేవుడు అనుగ్రహించిన క్రొత్త జీవితం, రెండోది దేవుడు నడిపిస్తున్న జీవితం. ఈ 2 విషయాలు మనం గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ఈ 2 విషయాలకు సంబంధించినవి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అనుగ్రహించిన క్రొత్త జీవితం ఎప్పుడు కూడా దేవుని వైపు ఆలోచిస్తుంది గనక ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది అనేది మనం గ్రహించాలి. దేవుడిచ్చిన క్రొత్త జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఒక 7 విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా మన పాపము దేవుడు తొలగించాడు. ఆయన అనుగ్రహించే క్షమాపణ మనం సొంతం చేసుకున్నాం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క క్షమాపణను ఒక వ్యక్తి సొంతం చేసుకోగలడు. ఆయన త్యాగం చేసినా, వెల చెల్లించినా ప్రభు దగ్గరికి రాకుండా ఆ క్షమాపణ అనేది సొంతము కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి అందుకే మన సువార్త ప్రకటించాలని ప్రభు తెలియచేశాడు. ప్రభు త్యాగం చేశాడు, ఆయన వెల చెల్లించాడు. కానీ వ్యక్తి ప్రభు యొద్దకు రాకుండా ఆ క్షమాపణ పొందలేడు అనేది మనం గ్రహించాలి. ప్రభు తన పాపము కొరకు మరణించాడు అన్న విషయాన్ని తెలుసుకోకుండా, దాన్ని నమ్మకుండా, దాన్ని అంగీకరించకుండా తాను క్షమాపణను స్వీకరించలేడు గనక ప్రతి వ్యక్తి ప్రభు దగ్గరికి రావలసి ఉంది. అందుకే ఆ విషయాలు మనం తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి పాపము దేవుడు తొలగించాడు, మనకు క్షమాపణను అనుగ్రహించాడు. అది నిజముగా నిత్యము సంతోషించడానికి కారణం. పాపం ద్వారానే సమస్యలు వచ్చాయి. పాపం ద్వారానే జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆ జీవితానికి దూరమైంది. సమస్యలు కానీ, కష్టములు కానీ, అలాగే ప్రయాస కానీ, అలాగే శాపం అంటే ప్రయాసపడింది కూడా చూడలేని స్థితి. దురదృష్టం అంటారు కదా, అర్థం కావడానికి. దురదృష్టం అంటే కష్టపడుతున్నా కూడా నష్టాన్నే చూడడం అనేది. ఒకవేళ మీకు అర్థమైతే దాన్ని తీసుకోండి. లేదంటే శాపం, మన క్రైస్తవ పరిభాషలో శాపం అంటే అది. మనం కష్టపడుతున్నా కూడా వ్యతిరేకమైన ఫలితాలను పొందడం, ఆ శాపగ్రస్తమైన పరిస్థితి, దాని నుండి ప్రభువు విడిపించాడు. నిజముగా ఆ పాపము నుండి విడుదల పొందామంటే మనము దేవునికి దూరమైన జీవితంలో కలిగే ఆ నష్టాలు, వాటన్నిటి నుండి మనం దూరం అయ్యాం, వాటన్నిటిని తొలగించుకున్నాం. ఇది మనకు ఆనందం. నిరంతరము ఆనందించాల్సిన విషయం అనేది మనం గ్రహించాలి. ఈ విషయము ఎంత ప్రాముఖ్యమైనదో, పాపము నుండి విడుదల పొందుట. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే రెండవదిగా
మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిని మనం సంపాదించాం, నీతిమంతులమయ్యాం. కారణము విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. ఏంటి అబ్రహాము యొక్క నీతి? దేవుని నమ్మడమే. నమ్మకపోవడం ద్వారానే దుర్నీతి వచ్చింది, పాపం అనేది వచ్చింది. నమ్మినప్పుడు నీతి కలుగుతుంది. నమ్మకమే నీతికి ఆధారం. దేవుణ్ణి నమ్మనప్పుడే అవిధేయత చూపించారు, నమ్మినప్పుడు విధేయత చూపించారు. కాబట్టి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమయ్యాం. రెండవదిగా నీతిమంతులమయ్యాం కారణం విశ్వాసం. ప్రభువును మనం నమ్ముతున్నాం. నమ్మడానికి ఆయన చేసిన త్యాగము కారణం. పరలోకాన్ని విడిచిపెట్టుకొని ఆయన మన కొరకు వచ్చాడు. మన నిజమైన సమస్య ఏంటో దాని కొరకు మన పాపములను తీసివేయడానికి, మనల్ని మరణ భయము నుండి విడిపించడానికి, నిజమైన సమస్య ఏంటో, ఎంత ఉన్నత స్థితిలోనికి వెళ్ళినా అసలైన సమస్య ఏంటి, ఎన్ని విషయాలు సొంతం చేసుకున్నా, మనుషుల్లో గొప్ప వ్యక్తికి కూడా అదే సమస్య, రాజుకు కూడా అదే సమస్య ఉంది గనుక మన నిజమైన సమస్య కొరకు ఆయన వచ్చి త్యాగం చేశాడు. అది మనలో నమ్మకాన్ని పుట్టించింది. కాబట్టి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమయ్యాం. నీతి కలిగి ఉన్నాము గనక ఆ నీతి మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అలాగే ప్రభువు మన స్వభావాన్ని మార్చాడు, పాతవన్నీ గతింపజేశాడు, సమస్తము క్రొత్త స్వభావాన్ని దేవుడు మనకిచ్చాడు, క్రొత్త మనస్సును మనకిచ్చాడు. రక్షణలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా క్రొత్త జీవితం, క్రొత్త స్వభావము, వ్యతిరేకంగా ఆలోచించదు, ద్వేషం వైపు ఆలోచించదు. అట్టి క్రొత్త స్వభావాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నిజముగా దేవునిలో మనం ఆనందించగలిగిన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ స్వభావానికి ముఖ్యం ఏంటంటే దేవుని ప్రేమ, లేదా ఈ స్వభావము ప్రేమనే ఎంచుకుంటుంది. శత్రువును కూడా ప్రేమించు అనే అన్నదాన్ని ఎంచుకుంటుంది. అనగా శత్రువు గురించి వ్యతిరేకంగా ఆలోచించకుండా, శత్రువు యొక్క నాశనము కోరుకోకుండా, శత్రువును గూర్చి ప్రభువు పలికిన ఆ సిలువలో పలికిన మొదటి మాట మనం చూస్తే ఏం చేస్తున్నాడు ఆయన? వారికి తెలియదు, ఏం ఆలోచిస్తున్నాడు? వారికి తెలియదు. శత్రు వైపుగా ఆలోచించుట అనేది మనం చూస్తున్నాం. అదే నూతన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నాలుగవదిగా దేవుడు సంఘమును అనుగ్రహించాడు. లోకము నుండి ప్రత్యేకించబడిన వారిని దేవుడు అనుగ్రహించాడు. సమాజం యొక్క ప్రభావం పడుతుంది గనక మారు మనసు పొందిన దేవుని ప్రజల గుంపును దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన లోకము, మన ప్రపంచము, దేవుని సంఘం. అలాగే ఐదవదిగా దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. వాక్యము ద్వారా మనకు ఆనందం. వాక్యము సజీవమైనది, వాక్యం ప్రభావితం చేసేది, వాక్యము ప్రమాణం. వాక్యం అంటే దేవుడు మనతో చేసే ప్రమాణము, నిబంధన. ఈ వాక్యములో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే విషయాలను మనం చూస్తాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే నిబంధన వాక్యం. ఇది దేవుడు మనుషులతో చేసిన ప్రమాణం. ఈ వాక్యము చదువుట మనకు సంతోషం, ధ్యానించిన కొలదిగా సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యం మనకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైంది. దేవుడు ఆత్మగా మనతో ఉండుట. అందుకే ఆయన చెప్పాడు కదా, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను. ఆయన లేని జీవితం మనకు లేదు అంటే ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ ద్వారా అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో ఉన్నాడు, అనగా ఆత్మస్వరూపిగా ప్రభువు మనతో ఉన్నాడు. మన నుండి ఆయన వెళ్ళిపోగలిగిన అనేకమైన విషయాలున్న రక్తం అనేది ఉంది, రక్త నిబంధన ఉంది గనక ఆయన మనకు దూరముగా వెళ్ళడు. ఎందుకంటే యేసు రక్తము మనకు ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఆయన రక్తమును కార్చాడు, తర్వాత పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు గనక ఆయన అన్నిటినీ చేయగలిగిన వాడు.
కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించగలిగిన వారమే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. ఎటువంటి సమస్యలున్నా ఆయన చూసుకోగలిగిన వాడు గనుక మనము పరిశుద్ధాత్మను బట్టి సంతోషించాలి. ఈ నూతన జీవితంలో మనకున్న సంతోషకరమైన విషయం, పాపము మనుషుల్ని ఎంత బాధిస్తుందో అలాంటప్పుడు క్షమాపణ పొందిన జీవితం నిరంతరము కూడా ఆనందిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన నీతిమంతులుగా చేశాడు. నీతి మనకు ఎలాంటి ఘనతనిస్తుందో, సంతోషాన్ని ఇస్తుందో మనం గ్రహించాలి. కారణం దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. ఆ నమ్మకమే మనకు నీతి. అలాగే నూతన స్వభావాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడు ఆత్మీయులను, సంఘాన్ని అనుగ్రహించాడు. సంఘముతో కలిసి ఉన్నవాడు ప్రభువు. అలాగే వాక్యాన్ని అనుగ్రహించాడు. వాక్యం ద్వారా ఎంత ఆనందం! వీటన్నిటిని వివరించడానికి సమయం లేదు. అన్ని కూడా లోతైన విషయాలు, మనము నిరంతరం నేర్చుకోవాల్సిన విషయాలు వాక్యం. అలాగే పరిశుద్ధాత్మలో మనకెంతో ఆనందం. నిరంతరం మనతో ఉన్నాడంటే ఆయన్ను గెలవగలిగింది లేదు, ఆయన్ను ఓడించేది లేదు, ఆయన్ను చింతింపచేసేది లేదు. ఆయన మీద ఆధారపడేవారు ఇవన్నీ ఆలోచిస్తారు. మనతో ఉన్న విషయాల కంటే గొప్పవాడు మనకు ఉన్నాడు. మనతో ఉన్నదెవరు? మనల్ని భయపెట్టే విషయాల కంటే, మనకు అడ్డుగా నిలబడే విషయాల కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. ఆయన మీద ఆధారపడితే చాలు. ఆయన మీద ఆధారపడకపోతే సమస్య. కానీ ఆయన మీద ఆధారపడగలిగితే, ఆశ్రయించగలిగితే, విధేయత చూపించగలిగితే మనం నిరంతరము ఆయన ద్వారా ఆనందమును పొందగలం. అది 6వ విషయం. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తులో మనకు మహిమాన్వితమైన నిరీక్షణ ఉంది. అన్ని మంటిపాలైపోయినా అట్టిది కాదు నా జీవితం, అటువంటిది కాదు నా భక్తి, అటువంటిది కాదు ప్రార్థన, అటువంటిది కాదు వాక్యం, అటువంటిది కాదు దేవుని ప్రజలతో చేసే సహవాసం, అటువంటిది కాదు. అన్ని తుడిచిపెట్టుకొని పోయినా కూడా అటువంటిది కాదు. నేను శాశ్వతమైన దాన్ని నిర్మించుకుంటున్నాను, యుగాయుగములు ఉండేదాన్ని నిర్మించుకుంటున్నాను అనే ఆ మహిమాన్వితమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి మహిమాన్వితమైన నిరీక్షణ మనకిచ్చాడు గనక ఆ నిరీక్షణను బట్టి మనము నిరంతరము దేవునిలో ఆనందించవలసిన వారమై ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఆనందించుట కొరకైన క్రొత్త జీవితానికి సంబంధించిన విషయాలు. అలాగే రెండవదిగా దేవుడు నడిపించే జీవితం. ఈ జీవితాన్ని గురించి మనం గ్రహించాలి. మొదటిగా దేవుడిచ్చిన జీవితం అది అద్భుతమైనది. అది దేవుని మీద ఆధారపడింది, ఆయన ప్రేమ మీద ఆధారపడింది, ఆయన ఆసక్తి మీద ఆధారపడింది, ఆయన వాగ్దానాల మీద ఆధారపడింది, ఆయనకు మన మీద ఉన్న ఆలోచనల మీద ఆధారపడింది. ఆ నూతన జీవితం అంతా దేవునితో ముడివేయబడి ఉంది. కాబట్టి అది ఎంత అద్భుతమైన జీవితం అని గ్రహించాలి. రెండవదిగా దేవుడు నడిపించే జీవితం. ఆయన నడిపిస్తున్నాడు. ఆ నడిపింపు చాలా విచిత్రమైనది. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా ఉంటుంది. మనం 23వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాము కదా, అనుకున్నట్లుగా ఉంటుంది. కొన్నిసార్లు అనుకున్నట్లుగా ఉండదు. కానీ రిజల్ట్ మనం అనుకున్న దానికంటే కూడా గొప్పది. ఆ విషయం మాత్రము మనం గుర్తించాలి. దేవుడు నడిపించుటలో మన క్షేమము, మన లాభము తప్ప ఇంకొకటి లేదు. ఆయనకేదో తక్కువైంది, ఆయనకేదో కావాలి కాదు, మన కోసమే ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి. మన లాభం కోసమే, మన మేలు కోసమే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. అక్కడ కూడా మనకు సహాయపడేది ఏంటంటే విశ్వాసం. అక్కడ కూడా మనకు సహాయపడేది దేవుడు నడిపించే దాంట్లో. దేవుడు అంటే ఏంటి? కాబట్టి ఇందులో కూడా అది ఉంది. దేవుడు అంటే ఏంటో ఆయన నడిపించడంలో కూడా అది ఉంది. దేవుడు అంటే ఏంటో, ఆయన శక్తిలో ఏం ఆలోచిస్తున్నాం ఇందులో అది ఉంది. ఆయన వ్యక్తిత్వంలో ఏం ఆలోచిస్తున్నాం ఇందులో అది ఉంది. దేవుడు నడిపిస్తే జీవితం ఎలా ఉంది గతములో మనుషుల భక్తుల జీవితాల్లో, అలాగే దేవుడు మనల్ని నడిపిస్తే ఎలా ఉంటుంది అని ఊహిస్తున్నామో ఖచ్చితంగా ఆ ఊహకు మించే ఉంటుంది. కాకపోతే మార్గాలు వేరు కావచ్చు, నడిపించే విధానం మనం అనుకున్నట్లు లేకపోవచ్చు, కానీ మనం ఊహించిన ఫలితాల కంటే గొప్పగా ఆయన
మన మార్గాలను డిజైన్ చేసేవాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. దేవుడు నడిపించే జీవితంలో మనం అనుకున్నట్లే అన్ని ఉండవు. కొన్నిసార్లు శిక్షలనేవి ఉంటాయి. అన్నిసార్లు ఉండవు. కొన్నిసార్లు శిక్షలు ఉంటాయి. కొన్నిసార్లు శ్రమలు ఉంటాయి. మరి కొన్నిసార్లు పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ మన కోసమే. శిక్షలు ఎందుకు అనే విషయాన్ని ఆలోచిస్తే దారి తప్పకుండా ఉండడానికి. అది మనం గుర్తించాలి. ఎక్కడ తప్పిపోయే పరిస్థితి ఉందో అక్కడ శిక్షలనేవి ఉంటాయి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎలా దారిలోకి వచ్చాడు? కరువు రాకపోతే తన జీవిత కాలం అంతా అదే మత్తులో, అదే మాయలో, అదే మోసములో ఉండేవాడు. చివరికి అయ్యో, నన్నెవరు మేలుకొల్పలేదు, నన్నెవరు కొట్టి చెప్పలేదు, నా మత్తు వదిలిపోయేటట్లుగా ఎవరు నన్ను గద్దించలేదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బుద్ధి వచ్చునట్లుగా, దారిలోకి వచ్చునట్లుగా, దారిలో నడుచునట్లుగా, కొన్నిసార్లు గమ్యం వైపు చూడకుండా ఇటువైపు కుడికి ఎడమకు తొలగిపోక అని అంటాడు సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో. ఎందుకు ఆ కుడి ఎడమకు చూస్తున్నారు? గమ్యం మీద లేదు. ఆ పరిస్థితులే గమ్యం మీద లేదు కనుక ఆ పరిస్థితులే దారి తొలగిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. కనుక కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని సరైన దారిలో నిలపడానికి, కాపాడడానికి, సరైన దారి నుండి తొలగిపోకుండా ఉండడానికి కొరకు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. అది కూడా మేలు కోసమే, అది కూడా క్షేమము కోసమే, మంచి కోసమే. మంచి కానిది దేవుడు చేయడు. అది మనం గుర్తించాలి. తల్లిదండ్రుల గురించే చెప్పాడు. మీ తల్లిదండ్రులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, వారు శిక్షణ ఇస్తున్నారు, వారు మిమ్మల్ని శిక్షించారు. కొన్నిసార్లు క్రమశిక్షణలో పెట్టడానికి కొరకు కొంత క్రమశిక్షణ నేర్పించడానికి, మీకు ఇష్టము కానిది క్రమశిక్షణ ఇష్టం లేదు, కానీ ఆ క్రమశిక్షణలోనికి మిమ్మల్ని నడిపించడానికి వారంతగా చేస్తూ ఉన్నారు. దేవుడు కూడా మనల్ని ఆ యొక్క సరైన దాంట్లో ఇప్పుడు సంతోషకరంగా ఉండదు, కానీ సంతోషం కోసమే. అది నిరంతరం సంతోషించడానికే దాని యందు అభ్యాసం కలిగినప్పుడు అనేది మనం గుర్తించాలి. దేవుడు సంతోషం కొరకే మన జీవితంలో కొన్ని విషయాలు అనుమతిస్తాడు. శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే ఆ శ్రమల్లోనే మన ఆనందం ఉంది, ఆ శ్రమల్లోనే మన ఘనత ఉంది, మన స్టేటస్ ఉంది, ఆ శ్రమల్లోనే మన కిరీటం ఉంది, అతిశయం. శ్రమల్లో ఏముంది? శ్రమల్లోనే జీవితం ఉంది, జీవితం యొక్క క్షేమం ఉంది. శ్రమల్లో జీతం ఉంది, శ్రమల్లో ప్రతిఫలం ఉంది, శ్రమల్లో బహుమానములు ఉన్నాయి, శ్రమల్లో ప్రమోషన్ ఉంది, శ్రమల్లో ఏలుబడి చేయుట, కిరీటము ధరించుట కూడా శ్రమలలోనే ఉన్నది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి శ్రమల గుండా దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళేవారు శ్రమల గుండా వెళ్ళవలసి ఉంది కనుక దేవుడు శ్రమల్లో గుండా నడిపిస్తాడు. అది కూడా మన క్షేమము కొరకు, మన ఆనందము కోసమే అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు నడిపించే జీవితం నిజంగా ఎంతో అద్భుతమైంది. అది ఒకవేళ మనం ఊహించినట్టు లేకపోయినా అందులో మన ఊహకు మించిన ఫలితాలు అందులో ఉన్నాయి అన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఆ విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యములో ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆనందముల గురించి చెప్తున్నాడు. ఆనందము కొరకే అనే విషయాన్ని, శాశ్వతమైన ఆనందం కొరకే దేవుడు మనల్ని కొన్నిసార్లు ప్రతికూలతల గుండా నడిపిస్తున్నాడు అన్న సంగతి మనం గుర్తించాలి. తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు వాళ్ళని బాధించడం కొరకు కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషించడానికి. వారు సంతోషించాలంటే వారికి విలువ ఉండాలంటే వారు చదువుకోవాలి. విలువ కొరకు కొన్ని పనులు వారు చెయ్యాలి. ఎందుకది? నీ సంతోషం కొరకు, నీ ఘనత కోసం, నీ కోసమే అదంతా కూడా. ఆ విషయము అప్పుడు ఆలోచించలేరు. శ్రమని ఆలోచిస్తుంటారు, కష్టాన్ని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది ఎందుకు? ఆనందం కోసం. ఇది ఎందుకు? ఘనత కోసం. ఇది ఎందుకు? నీ విలువ కోసం, నీ అతిశయం కోసం. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు మనల్ని నడిపించే మార్గము కొన్నిసార్లు మనకు తెలియకపోయినా దేవుడు అందులో కూడా దేవుని పట్ల నీకున్న విశ్వాసం దానికి అడ్రస్ను తెలియజేస్తుంది. దేవుని పట్ల మనకున్న విశ్వాసం ప్రతి సమయములో మనము ఉపయోగించాలి. దేవుడు అంటే ఏంటో ఆయన నడిపించే దాంట్లో కూడా అది కనబడుతుంది అని
మనం గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన దేవుణ్ణి బట్టి సంతోషించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అలాగే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మనుషులు అలా ఉండలేరు. మనుషులకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మనుషులకు చాలా విషయాలు ఉంటాయి. కానీ మనుషులతో మన జీవితం ఉంది గనక చాలా విషయాలతో ఉంటేనే మన జీవితం చాలా సురక్షితం కొనసాగుతుంది. అయితే దేవుడిని గురించి మనం ఆలోచించినప్పుడు మాత్రం దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. అలాగే రెండోది ఎప్పుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనమైనా, మనుషులైనా ఆలోచించే విషయాలు నెగెటివ్ ఎక్కువ ఆలోచిస్తాం. ఏది ఓడిపోయాం, ఎక్కడ నిలబడలేదు అని ఆ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ప్రతిసారి వ్యతిరేకతనే ఆలోచిస్తూ ఉంటాం. మన వైపు కానీ, ఇతరుల వైపు కానీ వ్యతిరేకంగానే. కానీ దేవుడు ఆ విధంగా కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఇప్పుడైనా నేను నిన్ను నడిపించగలను. ఇప్పుడైనా నీ ముందు అవకాశాలున్నాయి. ఇప్పుడైనా నీకు సమయం ఉంది. ఇప్పుడు కూడా నేను నీకు సహాయం చేయగలను. ఆయన ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడతాడు. మనుషులు ఆ విధంగా కాదు. పోగొట్టుకున్న దాన్ని గురించి మాట్లాడతారు. అలాగే ఏవి చేయాల్సి ఉండి ఏవి చేయలేదు అనే దాని గురించి మాట్లాడతారు. అది మాట్లాడింది ఇంకొకడు మాట్లాడలేరు. కానీ దేవుడు అలా కాదు. దేవుడేం మాట్లాడతాడు? ఇప్పుడేం చెయ్యాలో దాని గురించి మాట్లాడతాడు. కనుక ఇప్పుడు కూడా నేను నిన్ను నడిపించగలను. ఇప్పుడు కూడా నేను నీకు సహాయం చేయగలను అనేది దేవుడు మనకు తెలియజేసేవాడు. ఎప్పుడు కూడా మనల్ని నడిపించేవాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 4 అధ్యాయము 13 వచనం చూస్తే ఇందులో శ్రమలను గురించి, మహాశ్రమను గురించి, అగ్ని వంటి మహాశ్రమను గురించి 12లో చెప్పాడు. అది వింత అనుకోవద్దు. వింత కాదు. అవన్నీ సాధారణమైన విషయాలే అనే విషయం చెప్పాడు. అంటే దేవుడు ఏం చేస్తాడో అది ఇందులో కూడా చేస్తాడు. ఆయన నడిపించే దాంట్లో ఆ విషయాలు ఉన్నాయనేది ఆశ్చర్యపడకన్నాడు. అలాగే 13లో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం ఇది ఎందుకు? ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందముతో ఆనందించుట కొరకు, నీ ఆనందం కొరకు, నీ యొక్క మహా ఆనందం కొరకు దేవుడి విధానంలో నడిపిస్తున్నాడు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అది మనం గ్రహించాలి. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. శ్రమ ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిరీక్షణకు తీసుకొని వెళ్తుంది. కాబట్టి శ్రమ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? గొప్ప మహిమాన్వితమైన నిరీక్షణ, మహిమ యొద్దకు తీసుకెళ్తుంది. కనుక ఈ శ్రమలో నీవు ఏం చేయాలి? అతిశయపడాలి. ఎందుకంటే ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? నిరీక్షణ, మహిమను గూర్చిన నిరీక్షణ. అన్నీ మంటిపాలైపోతాయి. ఈ లోకంలో ఉన్న సంతోషాలన్నీ మంటిపాలైపోతాయి. అవన్నీ నీకు దుఃఖాన్ని కలుగజేస్తాయి. కానీ దేవుడు నడిపించేది నీకు ఆనందములో నిన్ను ప్రవేశపెడుతుంది. గనక ఇదే అసలు నీ ఆనందం. ఈ లోకములో ఉన్న ఆనందాలన్నిటికంటే కూడా ఇది నీకు కిరీటం, అతిశయం అన్న విషయాన్ని దేవుడి వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభువు నడిపించే మార్గం అంతా కూడా మన క్షేమము కొరకు, మన మేలు కొరకు, మన యొక్క సంతోషం కొరకు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో ప్రభువు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16:33లో గత వారంలో మనం చదువుకున్నాం. 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. దేవుడు చెప్తున్నాడు, శ్రమ కలుగుతుంది. శ్రమలు కలిగితే మనం ఏమనుకుంటాం? ఇదేంటి ఇలా కలిగింది? నేను ప్రార్థించలేదు. నా ప్రార్థనే దీనికి వ్యతిరేకం. నా యొక్క అంచనాలే దీనికి వ్యతిరేకం అని మనం అనుకుంటాం. కాదు, దేవుడు నీకు ముందే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లోకంలో శ్రమ
కలుగును. శ్రమలు కలిగితే వింతగా చూడకూడదు. వారికి దేవుని మార్గం అంటే తెలియట్లేదు. శ్రమలు కలుగుతాయి. శ్రమలు కలుగుతాయి. శ్రమ కలుగును లోకములో అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకీ మాటలు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు, భయపడడానికి కాదు. సమాధానం దేవుడు నాకు చెప్పాడు. ఆయన నడిపించే మార్గంలోనే నేనున్నాను. నాకు దేవుడు ఉన్నాడు. దేవునిలో నాకు సమాధానం ఉంది అనుకోవాలి. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ కలిగినప్పుడు నీవు సమాధానాన్ని అనుభవించాలి. దేవుడు చెప్పాడు ఈ విషయాన్ని. అయితే ఈ శ్రమలను జయించిన వాడు, లోకాన్ని జయించిన వాడు నాతో ఉన్నాడు. ఎందుకు నేను సమాధానం కలిగి ఉన్నానంటే, దాన్ని జయించిన వాడు నాతో ఉన్నాడు. జయమును ఇవ్వగలిగిన వాడు నాతో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు చెప్తున్నాను, నేను లోకమును జయించాను. కాబట్టి లోకములో ఏం కలుగుతున్నా, ఆ శ్రమలు కలుగుతున్నా కూడా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. అలాగే మరొక వాక్యములో నుండి మనం గ్రహించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన ఆ ఉత్తరాన్ని రాస్తున్నాడు. సమృద్ధిలో ఉన్న వారి యొద్దకు, స్వతంత్రంగా ఉన్న వారి యొద్దకు. ఈయన జైల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టాల్లో, చూడ్డానికి కష్టాల మధ్యలో ఉన్నాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నాడు. ఇటువంటి అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. ఎల్లప్పుడూ ఆనందాన్ని ఎంచుకున్నాడు. అలాగే మీరు కూడా సమాజంలో, మీరు జైల్లో లేకున్నా సమాజంలో కూడా మీరు కొన్ని బాధలను వాటిని వీటిని చూస్తున్నారు. కానీ అక్కడ కూడా మీరు ఆనందాన్ని ఎంచుకోండి. ఎందుకంటే దేవుని ద్వారా, మీరు దేవునితో ఉన్న కనెక్షన్ ద్వారా మీరు ఆనందకరమైన స్థితిలోనే ఉన్నారు. కారణం దేవుని మీద మీకున్న ఆసక్తి, దేవునితో మీకున్న కనెక్షన్, దేవుని మీద ఆధారపడే స్థితి కానీ, దేవునికి లోబడే స్థితి కానీ, దేవుడు నాకున్నాడనేది దేవుని వైపుగా మీరు ఆలోచిస్తున్నారు గనక మీరు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఆయన కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఈ కష్టంలో కూడా నేను ఆనందాన్ని ఎంచుకుంటున్నాను. ఎందుకంటే అలా అలా బోధిస్తున్నవాడు ఉన్నాడు. ఒకటి. రెండోది, అలా ఉత్తరం రాయమని చెప్పే ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఆయన ఆనందంగా ఉండడమే కాదు, సమాజములో ఏ పరిస్థితిలో ఉన్న వారికైనా నేను అదే మాటలు చెప్పగలను, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అనేది చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆ జైల్లో కూడా అన్ని రకాల పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా అపోస్తలుడైన పౌలు ఆనందాన్ని ఎంచుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. కారణం ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఎలా ఆనందించవచ్చో చెప్తున్నాడు. ఇక్కడ దేవుడిచ్చే ఆనందాన్ని ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకోవచ్చో అర్థమవుతుందా? దేవుడిచ్చే ఆనందాన్ని ఇక్కడ ఎలా తీసుకోవచ్చో చెప్తున్నాడు. అంటే జైలులో కూడా, ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా పరిశుద్ధాత్ముడు ఆనందాన్ని ఇస్తూనే ఉన్నాడు. అంతేకాదు, సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా నేను ఆ యొక్క ఆనందాన్ని నా ద్వారా ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తున్నాను. ఆ మాటలు రాయమన్నాడు దేవుడు. అది దేవుని వాక్యం. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్న విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. అలా అనగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలిగిన ఆ విషయాలను నేర్పించగలిగే వ్యక్తి మనకు ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో ఆయన నడిపించే మార్గంలో ఉన్న పరిస్థితులు, ఇంతవరకు మనం ఏవైతే జ్ఞాపకం చేసుకున్నామో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. దేవుడు నడిపించే మార్గములో మనకు క్షేమం ఉంది, మనకు మేలు ఉంది, మనకు లాభం ఉంది, మనకు అతిశయం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు నడిపించే మార్గములో, దేవుడు బోధించే మార్గంలో ఒకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము సరైన దారి తప్పకుండా ఉండడానికి కొరకు కొన్ని శ్రమలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవి లేకపోతే దారి తప్పిపోతారు. అవి లేని వారిని చూడండి, దారి తప్పిపోయారు.
అది మనం గుర్తించాలి. కాబట్టి దారి తప్పిపోకుండా ఉండడానికి కొరకే దేవుడు శ్రమలను మనకు అనుగ్రహిస్తాడు. 119 కీర్తనలో మనం చూస్తాం. దేవుని వాక్యములో 119 కీర్తన. ఇందులో 67లో చూస్తే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. కానీ శ్రమ కలిగిన తర్వాత నేను నీ వాక్యాన్ని అనుసరిస్తున్నాను. కాబట్టి మన వాక్యం అనుసరించాలంటే మనకు శ్రమలు ఉండాలి. శ్రమ ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని. మనము దారి తప్పకుండా ఉండడానికి దేవుని ఏర్పాట్లు అవి. దారి తప్పితే అసలైన భయం ఏంటో, అసలైన ప్రమాదం ఏంటో, శత్రువు ద్వారా కలిగే ఇబ్బందులేంటో అప్పుడు తెలుస్తూ ఉంటాయి. దారి తప్పిపోయిన వారి పరిస్థితి చూస్తే ఎంతగా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నిరీక్షణ లేదు. ఈ లోక సంతోషాలతో బ్రతకడం తప్ప ఇంకొకటి లేదు. అవన్నీ కూడా వారి జీవితానికి ఏమాత్రం క్షేమాన్ని కలిగించలేని విషయం. కాబట్టి మనం గ్రహించాలి, మనము త్రోవ తప్పకుండా ఉండడానికి కొరకు ప్రభువు శ్రమ అనుమతిస్తున్నాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం. 71లో చూస్తే, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ వచ్చినప్పుడే నేను నీ కట్టడలు నేర్చుకున్నాను. కాబట్టి నీ కట్టడలను అంతవరకు నేను నేర్చుకోలేదు. నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు నాకు ఈ శ్రమ ఏం చేసింది? మేలు కలిగించింది. నీ కట్టడలు నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది మహిమాన్వితమైన విషయాలేంటి, శాశ్వత జీవానికి సంబంధించి దేవుడు చెప్పే విషయాలేంటి అని అప్పుడు నేను ఆలోచించాను. అంతవరకు మనుషులు దేన్ని వెతుకుతారు, మనుషులు దేని వైపు చూస్తారు అని ఇటే ఉన్నాను, నేను ఇటువైపే ఉన్నాను. కానీ అసలైనదేంటి, దేవుడు అనుగ్రహించేదేంటి, ఎవరు నా నుండి తీసివేయలేని నిజమైన జీవితం ఏంటి, ఆయన ఇచ్చే కట్టడల్లో ఉన్న విలువేంటి, అసలు మనుషులు ఏర్పాటు చేసుకునే వాటికి దేవుని వాక్యానికి ఉన్న తేడా ఏంటి అని అప్పుడు తెలుసుకున్నాను. నేను నేర్చుకున్నాను. అప్పుడు నీ కట్టడలు అంటే ఏంటో నేను నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము దారిలో స్థిరపరచబడడానికి, సరైన దారిలో ఉండడానికి శ్రమలు దేవుడు అనుమతిస్తాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే రెండవదిగా, మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు శ్రమలను అనుగ్రహిస్తాడు. శ్రమల ద్వారా మనం ఏం చేస్తాం? ఎదుగుతాం. ఎదగాలంటే ఏం కావాలి? శ్రమలు కావాలి. ఎదిగిన వారు శ్రమల ద్వారా ఎదిగారు. అది మనం గుర్తించాలి. క్రమశిక్షణలో అది ఒక భాగం, ఎదిగించుటలో అది ఒక భాగం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని వాక్యం ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే శ్రమల గురించి యాకోబు రాస్తూ ఏమంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం. ఇంతవరకు ఆనందమే ఉందేమో నీకు, ఇప్పుడేంటి? చెప్పుకోగలిగింది, పరలోకం గుర్తించగలిగింది, నిజమైంది ఉంది ఇప్పుడు నీకు. శోధనలో పడుట ద్వారా మహానందం అని ఎంచుకో అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకో చెప్తున్నాడు 4లో, మీరు సంపూర్ణులు అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. శ్రమలు కలిగినప్పుడు ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే అక్కడ చాలా కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అవన్నీ ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అనునాంగులు అనే మాటను చూస్తున్నాం. అనగా పరిణతి చెందేంత వరకు ఎదుగుచున్న ఒక క్రమాన్ని చెప్పాడు. నీవు పరిపూర్ణుడవయ్యేంత వరకు ఎదుగుచున్న ఒక క్రమములో నిన్ను నడిపించడానికి, ఆ అభివృద్ధిలో నిన్ను నడిపించడానికి ఈ శోధనలు, శ్రమలు కావాలి. దాన్ని నువ్వు మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఓర్పుతో ఉండాలి. అది నిన్ను ఎదిగిస్తుంది, సంపూర్ణంగా చేస్తుంది. అలాగే ఏ విషయములోనైనా నువ్వు కొదువలేని వారునై ఉండునట్లు, పరిపూర్ణత కూడా ఒక అంశం. లోపము లేని స్థితి, పరిపూర్ణుడవు కావాలంటే కూడా శ్రమలు కావాలి. శ్రమలు నీలో ఉన్న లోపాన్ని తెలియజేస్తాయి. శ్రమలు నిన్ను పరీక్షిస్తాయి. ఎక్కడ
నీ స్థితిని తెలియజేస్తాయి. శ్రమలు కలిగినప్పుడు అసలు మన స్థితి ఎలా ఉంది? శ్రమల్లో కూడా మనము ఆనందించగలుగుతున్నాం. శ్రమల్లో కూడా ఓర్పుగా ఉన్నాం. శ్రమల్లో కూడా మనము నిరీక్షణతో ఉన్నాం. అంటే నీలో లోపం లేదు. కానీ శ్రమల్లో కలవరపడుతున్నాం, భయపడుతున్నాం, సమాధానాన్ని కోల్పోతున్నాం, ఓర్పుగా ఉండలేకపోతున్నాం, దేవుని మీద నిరీక్షణ పెట్టుకోలేకపోతున్నాం. అంటే నీలో లోపాలు తెలిసిపోతున్నాయి. కానీ శ్రమల్లో కూడా నువ్వు నిరీక్షణతో ఉన్నావు. శ్రమల్లో కూడా దేవుని వైపుగా ఉన్నావు. దేవుని సమాధానాన్ని అనుభవిస్తున్నావు. శ్రమల్లో కూడా దేవుని మీద ఆధారపడుతున్నావు. దేవుడు నాకున్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. అంటే నీలో లోపము లేదు. శ్రమలు నేను కదిలిస్తున్నా కూడా నీలో లోపము లేదు అన్న విషయాన్ని శ్రమలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనలో ఎదుగుదల కొరకు శ్రమలు కలుగుతాయి. అలాగే మన పరిపూర్ణత కొరకు అనగా లోపము లేని స్థితి పొందుకొనుట కొరకు శ్రమలు కలుగుతాయి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మీరు శోధనలో పడినప్పుడు, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమును ఎంచుకొనుడి. ఎందుకంటే అక్కడ నీకు ఓర్పు కలుగుతుంది. ఓర్పుగా ఉన్న వాళ్ళకు ఆనందం అండి. ఓర్పుగా ఉన్న వాళ్ళకు ఆనందం. ఎందుకంటే దేవుడు అక్కడ చాలా కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. అక్కడ ఎదిగించాలనుకుంటున్నాడు. అక్కడ లోపములు తొలగించాలనుకుంటున్నాడు. అక్కడ పరిపూర్ణులుగా చెయ్యాలనుకుంటున్నాడు. ఇంత పెద్ద వర్క్ ఉంది దేవుడిది. అవన్నీ జరగాలంటే ఓర్పుగా ఉండాలి. అదే చెప్పాడు ఇక్కడ, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఆ పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. అందుకు మీరు సంతోషించాలి. ఓర్పుగా ఉంటే ఈ కార్యక్రమాలన్నీ అక్కడ జరిగిపోతాయి అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి శ్రమలు మన ఎదుగుదల కొరకు, మన పరిపూర్ణత కొరకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే శ్రమలు ఎందుకు అనే విషయాన్ని చూస్తే నీకు జీతము ఇవ్వడానికి. శ్రమలు ఎందుకు? జీతం ఇవ్వడానికి. అది మనం గ్రహించాలి. ఒక్కొక్కరి క్రియను బట్టి దేవుడు జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. నేను జీతం తీసుకొని రాబోతున్నానని చెప్పాడు దేవుడు. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. క్రియను బట్టి జీతం. అందుకే దేవుడు మనకు అలాంటి అవకాశాలు ఈ లోకములో కలుగజేశాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అది మన పని. ఆ కష్టం ఏంటి? పని. అది పని. కష్టముగా ఉన్న పరిస్థితి, ఇరుకు మార్గముగా ఉన్న పరిస్థితి ఎందుకు? అది నీ యొక్క పని. అది మనం గుర్తించాలి. పని చేయకపోతే జీతం ఉండదు. పని చేయకపోతే జీతం ఉండదు. దేవుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు ఉంచాడు. నేను దేవుడు అనేది కాదు, సమాజంతో మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఉన్నప్పుడు అక్కడ కొన్ని సమస్యలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనుషులతో మనకున్న సంబంధాల్లో సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఈ సమస్యలు అక్కర్లేదంటే జీతమే ఉండదు. అది మనం గ్రహించాలి. కాబట్టి జీతం ఎలా సంపాదించుకుంటావు? జీతం ఇవ్వడానికి ప్రతి వ్యక్తి కోసం ఈ వ్యక్తికి ఎలా జీతం ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఎలా జీతం ఇవ్వాలని జీతం ఇచ్చేవాడు చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? జీతం ఇచ్చేవాడు ఎలాగా ఈ వ్యక్తికి నేను ఎలా జీతం ఇవ్వాలి. అందుకే అటువంటి పరిస్థితిలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది మన జీవితంలోకి వస్తుంది. అక్కడ నువ్వు దేవుని మీద ఆధారపడి ఓర్పుగా ఉండగలిగితే ఏం జరుగుతుంది? మన జీతాన్ని పొందుకుంటామనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సంగతి. అది మన యొక్క పని. మన పని. ఆ పనికి దూరంగా ఉంటే జీతం దొరకదు. ఆ పనిలో ఓర్పుగా ఉన్నట్లయితేనే జీతం దొరుకుతుంది. అలాగే బహుమానములు ఉన్నాయి. దేవుడు అనుగ్రహించే బహుమానములు ఉన్నాయి. శ్రమల ద్వారా బహుమానములు ఉన్నాయి. కొంతమంది శ్రమ పొందుకున్నందుకు దేవుడు రెట్టింపు భాగానికి మీరు కర్తలవుతారు అన్నాడు. రెట్టింపు భాగం. ఆ రెట్టింపు భాగానికి వీరికి ఇప్పుడు గతములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు కావాలి. గతములో ఎంత పని చేశారో అంత పని చేయాలి. ఇప్పుడు రెట్టింపు పొందుకోవాలంటే ఎంత కాలము కావాలి, ఎంత పని కావాలి. అది లేకుండా కొన్ని శ్రమల ద్వారా రెట్టింపు భాగాన్ని, రెట్టింపు ఘనతను పొందుకుంటావు. అందుకే దేవుడు శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు.
ఈ శ్రమను నువ్వు అనుభవించావు గనుక ఏం జరుగుతుంది? ఈ అవమానమును పొందుకున్నావు గనక ఇంతకు ముందు నీకున్న ఘనత కాదు, దానికంటే రెండంతలు. అది దేవుడి వాక్యములో తెలియజేస్తున్న విషయాలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనములో ఆ విషయాలని ప్రభు తెలియజేస్తాడు. అది ఘనత విషయములో కానీ, అలాగే ఆస్తి విషయములో కానీ కొన్ని శ్రమలు పొందుకున్నందుకు ఆ విధముగా రెట్టింపు భాగమును, రెండంతల ఆ భాగమును సంపాదించుకోవడం, రెండంతల ఘనతను పొందుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. దేవుడిచ్చే బహుమానములు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఓర్పుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఓర్పుగా ఉండకపోతే మళ్ళీ పరీక్ష రాయాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓర్పుగా నీవు ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? రెట్టింపు భాగాన్ని నువ్వు సంపాదించుకుంటావు. కొన్నిసార్లు అందుకే రెట్టింపు ఇవ్వడానికే కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు. ఆ శ్రమే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కొంతమంది భక్తులు ఉన్నతమైన స్థితిలోకి ఎందుకు వచ్చారంటే అలాంటి శ్రమలు ఎదుర్కొన్నారు కనుకనే అక్కడికి వచ్చారు. భక్తులైన వారిని హెచ్చించడానికి ముందు దేవుడు వాగ్దానాలు ఇచ్చినా వారిని నడిపించిన విధానం చూడండి. ఎటువంటి శ్రమల గుండా వారు నడిచారో మీరు చూడండి. ఎందుకు అవి వారిని అక్కడ నిలబెట్టాయి. దేవుడు వారి కోసం నియమించిన స్థానానికి వెళ్ళడానికి వాటి గుండా వెళ్ళాల్సి వచ్చింది. వాటి మధ్యలోనే ఆ స్థానాన్ని వారు చేరుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని, ఏమి జరుగుతున్నా వారు దేవుని మీద ఆధారపడ్డారు. మనుషుల ద్వారా ఏం జరుగుతున్నా, మనుషుల ద్వారా త్రొక్కబడుతున్నా, మనుషుల ద్వారా ఆ బాధకు గురవుతున్నా, గాయాలు పొందుతున్నా, మనుషుల ద్వారా అపార్థానికి గురైన మనుషులు వారిని బలహీనపరుస్తున్నా, అణిచివేస్తున్నా, వారు అలాగే అదే స్థితిలో ఎలా ఉన్నారు? విశ్వాసంతో ఉన్నారు దేవుని పట్ల. అది మనం చూస్తాం. యోసేపు జీవితాన్ని చూస్తే అదే మనకు అర్థమవుతుంది. ఎంత అణగద్రొక్కబడుతున్నా, ఎంత ద్వేషించబడుతున్నా అతడు అక్కడే ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగే వారు అమ్మి వేసినా కూడా అక్కడ కూడా ఎలా ఉన్నాడు? విశ్వాసిగానే ఉన్నాడు. దేవుని మీద ఆధారపడే వ్యక్తిగానే ఉన్నాడు. అలాగే బానిసత్వంలోనికి వెళ్ళిపోయినా కూడా అలాగే ఉన్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. మనుషులు నిందించడానికి, పోరాటాలు చేయడానికి, రకరకాల విషయాలు అన్యజనులాగా ఆలోచించడానికి వెళ్ళలేదు. అదే విధానములో అక్కడ కూడా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నాడు. ఎంత దేవుని మీద ఆధారపడుతున్నా ఇదేంటి ఈ పరిస్థితులన్నీ? ఈ పరిస్థితులే నువ్వు అక్కడ నిలబెట్టడానికి ఇవే కారణం. అతడు అక్కడ నిలబడ్డప్పుడు అదే చెప్పాడు, ఈ విధానములో దేవుడు నన్ను తీసుకొచ్చాడు, మీరు కాదు నన్ను పంపింది దేవుడే అని దేవుని స్తుతించగలిగాడు. అవి దేవుని మార్గాలు, దేవుని విధానాలు, అలా నడిచాను గనుక ఇక్కడ ఉన్నాను అని చెప్పగలిగాడు. అతడు ఆశించాడు కదా, ఒక పానదాయకుల అధిపతి వెళ్ళి తను విడిపిస్తాడని. ఒకవేళ దేవుడు అది చేశాడు అనుకోండి, కేవలం నిందబడింది, విడుదల పొందాడు, అంతే జరిగేది. కానీ నిందపడి ఇంతలా అవమానకరమైన స్థితిలోనికి వచ్చి ఇంత కష్టపడడానికి కారణం ఏంటి? ఒక గొప్ప పని కోసం. ఇక్కడ నుండి దేవుడేమో సింహాసనము వెళ్ళాలని దేవుడు నిర్ణయిస్తే మనమేమో బయటపడితే చాలు, ఏ సందు చూసుకుందాం, అంటే సరైనవే, ఏ వ్యక్తిని అడుగుదాం, అడిగినా కూడా లాభం లేదు ఇక్కడ. పానదైకుల అధిపతి ఒకవేళ రాజుకు చెప్తే ఏం జరిగేది? పాప అమాయకుడు, అతడు మంచివాడు, అతన్ని విడుదల చేయంటే విడుదల చేసేవాడు. మరి తాను పొందిన నింద, తాను పొందిన అవమానం, ఇన్ని సంవత్సరాలుగా నింద క్రింద, బరువైన ఒత్తిడి క్రింద బ్రతుకుతున్న జీవితం, దేవుడు తీసుకొచ్చిన ఉద్దేశం వేరు. అక్కడి నుండి సింహాసనానికి వెళ్ళాలి. ఇతడేం ప్రయత్నం చేస్తున్నాడు? ఇక్కడ నుండి బయటపడితే చాలు, ప్రయత్నం చేస్తున్నాడు కానీ బయటపడలేదు. పారదైకుల అధిపతి మర్చిపోయాడు. యోసేపు దానికి బాధపడలేదు. అయినా దేవుడు ఉన్నాడు. అది దేవుని మీద ఆధారపడడం, అది ఓర్పుతో ఉండడం అన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి బహుమానము అనే విషయాన్ని మనం చూస్తాం. అలాగే ఉన్నత స్థితి, ప్రమోషన్, ఉన్నత స్థితి అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. యాకోబును చూసి, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలు. నీవు మనుషులతో, దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇశ్రాయేలు. దేవునితో కూడా నీవెప్పుడు దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచావు. ఇంతకు ముందు నీ గెలుపు మనుషులతో, ఇప్పుడు నీ గెలుపు దేవునితో.
దేవుని దగ్గర కూడా గెలిచిన వాడవు. ఇంతకుముందు మనుషుల దగ్గర గెలిచావు. మనుషులు ఆరోపించగలరా అతని గెలుపును గూర్చి? ఏశావు ఏం ఆరోపించగలడు? నిన్ను అడగలేదా? అడిగాడు. నువ్వే ఇచ్చావు గదా! నువ్వే అమ్ముకున్నావు గదా! అవును, నేనే అమ్ముకున్నాను. అమ్ముకున్న తర్వాత ఎవరైనా మనకి ఏదైనా ఒక రేటుకి అమ్ముకున్నారనుకోండి. అమ్ముకున్న తర్వాత మనం వెళ్లి, ఇది మాకు ఫలాని వారు అమ్మారండి అని మనం వెళ్తే మోసగాళ్ళం అవుతామా? మనకే కదా అమ్మారు వాళ్ళు. అందుకే బైబిల్ ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఈ జ్యేష్ఠత్వం ద్వారా ఏమి లాభం నాకు? ఇది పనికిరాంది నాకు అనుకోని అమ్ముకున్నాడు. అది మనం చూస్తున్నాం. మనుషులు ఏసావు ఏమని చెప్పగలడు? నాకు చెప్పలేదు అని చెప్పగలడా? నాకు తెలియదు అని చెప్పగలడా? ఏశావు దగ్గర గెలిచాడా? ఓడిపోయాడా? అలాగే రెండో వ్యక్తి లాబాను. వీళ్ళిద్దరే ముఖ్యమైన వ్యక్తి. లాబాను ఏమని చెప్పగలడు? సర్వ ప్రయత్నాలు చేశాడండి లాబాను. సర్వ ప్రయత్నాలు చేశాడు. బలహీనమైనవన్నీ యాకోబుకు వెళ్ళాలి. యాకోబును దీవించిన దీవెన మొత్తం తనకు రావాలని సర్వ ప్రయత్నాలు చేశాడు లాబాను. ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే, ఈసారి అంతా ఈ విధమైన గొర్రెలు వస్తున్నట్టున్నాయి, కాలం ఇదేనేమో అని వెంటనే వచ్చి మార్చేశాడు. ఈసారి ఈ గొర్రెలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ నాకు, వేరేవి నీకు అన్నాడు. చూసారా ఎన్నిసార్లు మార్చేశాడు? ఒకసారేమో నల్లవన్నీ వస్తుంటే, నల్లవన్నీ ఈసారి నాకు, మచ్చలు కలిగినవే నీకు అన్నాడు. అప్పుడు మచ్చలు కలిగిన వస్తుంటే మళ్ళీ వచ్చేసి, మళ్ళీ ఈసారి ఇక నుండి ఇప్పుడు పుట్టే వాటిలో మచ్చలు కలిగినవని నాకు, ఎందుకంటే ఇప్పుడు అన్ని మచ్చలు కలిగిన వస్తున్నాయని. ఆ విధంగా అతను ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో యాకోబు గెలిచాడు. పెట్టిందెవరు? ఆ చట్టం పెట్టిందెవరు? లాబాను. లాబాను ఏది తనదనుకుంటున్నాడో అక్కడ దేవుడు కార్యం చేశాడు. మరి అదే కార్యం ఏదో యాకోబు చేసేది లాబాను చేయొచ్చు కదా. ఆయన దగ్గర ఉన్నది ఏంటి? కాలాన్ని చూడడం, వస్తున్న పంట ఏంటి, వస్తున్న గొర్రెలేంటి, ఆ గొర్రెలన్నీ తనవని చెప్పడం. ఇలా ఎన్నిసార్లు జరిగింది? చారలు గలవన్నా, మచ్చలు గలవన్నా అని చెప్పినా, అలా ఎన్నిసార్లు ఏం చేసినా అన్నిసార్లు దేవుడు యాకోబును దీవించాడు. అది కాబట్టి ఇప్పుడు లాబాను ఏమని చెప్పగలడు? లక్కు కలిసి వచ్చిందని చెప్పగలడా? అలా చెప్పడానికి ఒక్కసారి కాదు కదా. ఈసారి నీకు ఇది అంటే అదే వచ్చాయని కాదు, వెంటనే మార్చేసావు కదా. అలా ఎన్నిసార్లు మార్చేశాడు. నువ్వెన్నిసార్లు మార్చినా నువ్వు అనుకున్నదే యాకోబుకు జరుగుతుంది. నీకేది కావాలనుకున్నావో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు లాబానువన్నీ యాకోబుకి ఇస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏమనగలడు లాబాను? ఏం చెప్పగలడు? నువ్వు చారలు గలవి నీ జీతం అని నీ సర్వే ప్రకారం చెప్పావు. అప్పుడేం చేసావు? చారలు గలవి నీ జీతం అంటే నువ్వేది కోరుకున్నావో అవన్నీ కూడా చారలు కలిగినవి ఈసారి రావు. కాబట్టి అదే అతని జీతం అని చెప్పారు. మిగతా ఎక్స్పర్ట్స్ ఎలా చెప్పగలిగాడు? అతడు ఆలోచించాడు, ఇతరులను అడిగాడు. అప్పుడు చారలు కలిగినవి రావు గనక ఇప్పుడు చారలు కలిగి వస్తే నీదే అన్నాడు. మొత్తం చారలు కలిగినవి పుట్టాయి. అది మనం వాక్యంలో చూస్తాం. ఏమని చెప్పగలడు? ఏశావేమని చెప్పగలడు? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీవు మనుషులతో పోరాడి గెలిచావు. అది యాకోబు అంటే. ఇప్పుడు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇప్పుడేంటి? నువ్వు దేవునితో పోరాడి గెలిచావు. అది మనము చూస్తున్న విషయం. కాబట్టి అతడు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడు. ఇప్పుడు నీవు మనుషులతో గెలిచిన వాడవు అన్న అంతస్తు కాదు ఈ రోజు నీది. నా సన్నిధిలో గొప్పవాడివి ఇప్పుడు నీ పేరు మారింది. పేరు మారిందంటే నా దగ్గర నీ అంతస్తు పెరిగింది అని. మనుషులు చూడండి, మనుషులు కాలాన్ని బట్టి చూస్తుంటే వారు చదువుకొని గొప్పవారు అవుతున్నారా లేదా? ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎప్పుడో ఓడిపోయినప్పుడు చూస్తే వారు ఇప్పుడు గెలిచి దాంట్లో మరలా గెలిచి ఆ వెనుకున్నవన్నిటిని పూర్తి చేసి అలా నిలబడుతూ ఉన్నారు కదా. కాబట్టి యాకోబు ఈరోజు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడు. దేవుని ఎదుట కూడా పోరాడి గెలిచిన వాడయ్యాడు.
ఆ విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. బ్రతిమిలాడుకున్నాడు, కన్నీరు కార్చాడు, రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. పోరాటముతో కూడిన ప్రార్థన చేశాడనేది మనం చూస్తున్నాం. చివరిగా ఏడవది, ఆరవది ఉన్నత స్థితి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చివరిగా ఏడవది దేవుని వాక్యం మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే మనము ఆయనతో కూడా ఏలుబడి దేవునితో కూడా పరిపాలన చేస్తాం. సహించినట్లయితే, ఓర్చుకున్నట్లయితే దేవునితో కూడా ఏలుబడి చేస్తామని వాక్యం చెప్తుంది. అందుకే సహించడాని కొరకు, సహించమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నువ్వు ఏలుబడి చేస్తావు, అది నిన్ను తగ్గించదు. దేవునితో పాటు యుగయుగములు ఏలుబడి చేయగలిగిన స్థానము కూడా అందులో ఉంది. మనం సహించే దాంట్లో ఉంది అనేది మనం గుర్తించాలి. యోబును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబుకు ఎటువంటి పరిస్థితులు కలిగాయి? ఎందుకు? అతడు సహించేది ఎవరు సహించలేరు. అతడు ఓర్చుకున్నంత ఎవరు ఓర్చుకోలేరు. అది అతడు చూపించాడు. నిజంగా అతని జీవితంలో పరీక్షలు మొదలుపెట్టినప్పుడు సాతాను అన్ని రకాల దాడి చేసినా కూడా దేవుణ్ణి స్తుతించగలిగాడు. ఒక్క మాట కూడా దేవుని మీద సనగలేదు, లోపల కూడా ఆ విధంగా లేదు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగానే అతడు నిలబడ్డాడు. కాబట్టి ఆ శ్రమలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నంటే, ఇతని వలె మనం సహించలేము, ఇతని వలె మనం ఓర్చుకోలేము, ఇతని వలె శ్రమలో కూడా ఇంతగా దేవుని పక్షాన మనము నిలబడలేము అని అందరూ యోబు స్నేహితులు కూడా దేవుడు మాట్లాడిన తర్వాత, మేమే నిన్ను అపార్థం చేసుకున్నాం, నీ ప్రాణ స్నేహితులమైన మేమే నిన్ను అపార్థం చేసుకున్నాం, నీవు మాత్రం యోగ్యుడవు. కాబట్టి వారు కూడా తెలుసుకున్నారు, యోబు నిజముగా మన అంచనాలకు మించినవాడు అనేది. కాబట్టి శ్రమలు అందుకొరకు దేవుడు అనుమతిస్తున్నాడు, ఏలుబడి కొరకు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన నడిపించే జీవితంలో ఎక్కడ ప్రతికూలంగా ఉందో, ఎక్కడ మనం అనుకున్నట్లుగా లేదో, అక్కడ మనం అనుకున్న దానికంటే గొప్ప ఫలితాలు ఇవ్వడానికి కొరకే దేవుడు ఆ మార్గాన్ని డిజైన్ చేశాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ప్రతి పరిస్థితిలో ఎలా ఆనందించాలో చెప్పగలిగిన దేవుడు మనకున్నాడు. మన పరిస్థితులు కష్టంలో ఉన్నామా, అక్కడ కూడా ఎలా ఉండొచ్చో నేర్పించగలిగే దేవుడు మనకున్నాడు. ఇది అద్భుతమైన విషయం. ఆయన నేర్పించగలడు. ఒకసారి ఒక దైవజనుడి దగ్గరికి, నేను ముగిస్తున్నాను, ఒక దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ అతన్ని స్పీకర్గా పిలిచాడు. సాధారణమైన ఆ గ్రామంలో సాధారణమైన పరిస్థితుల మధ్యలో అతన్ని ఉంచాడు. ఏది ప్రత్యేకమైంది లేదు. అలాంటి సమయంలో అన్నాడంట, ఏదైనా కావాలంటే నన్ను అడగండి, ఏదైనా కావాలంటే నన్ను అడగండి అని చెప్పాడంట. అది ఇవ్వడానికి కాదు, అది లేకుండా ఎలా ఉండాలో చెప్పడానికి. మీకు అర్థమైందా? ఆ విధంగా దేవుడు మనల్ని ఏ స్థానంలో ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు, ఏమేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. కానీ దేవుడు నిన్ను నడిపించే పరిస్థితులను ఎలా జయించాలో ఆయన ఖచ్చితంగా చెప్పగలిగిన వాడు. శ్రమలో ఉంటే ఆ శ్రమలో ఎలా ఆనందించాలి, ఆ శ్రమలో ఎలా ఫలించాలి, ఆ జీవితంలో ఏ విధముగా నువ్వు ఎదగాలో చెప్పగలిగిన వాడు ఆయన ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తించాలి. మనల్ని ఏ పరిస్థితుల గుండా నడిపిస్తున్నా ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ విధంగా దేవునిలో ఆనందించవచ్చు, దేవునిలో ఏ విధంగా ఎదగగలవు అన్న విషయాన్ని దేవుడు నేర్పిస్తాడు. అపోస్తలుడైన పౌలుకి జైల్లో కూడా దేవుడు నేర్పించాడు గనక ఆయన ఆనందం ఎక్కువైపోయి ఏం చేశాడు? సమాజానికి రాస్తున్నాడు, దేవునిలో ఆనందించండి, దేవునిలో ఆనందించడం నేర్చుకోనండి అన్న విషయాన్ని రాశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం, దేవుని రాజ్యం, మనము ఆ యొక్క ఆనందాన్ని పొందాలని, ఆ ఆనందాన్ని పంచేవారుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.